వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. కాకినాడ జిల్లా తుని మాజీ మంత్రి రాజాపై తుని నేతలు ఫైర్. తుని పట్టణంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై కూటమి నేతలు అసహనం వ్యక్తం చేశారు. కాపులకు పెద్దపీట వేసిద్ది తెలుగుదేశం పార్టీ అని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల్ని అణగదొక్కిందని మండిపడ్డారు. తొంటరి రాజకీయాలు చేసే అలవాటు తమ పార్టీకి లేదని, అది వైసీపీ నేతల లక్షణమని సీనియర్ నేతలు యనమల రాజేష్, ఎస్ఎల్ఆర్, చింతమనేడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరి మీద ఏ విధమైన కక్ష పూరిత కార్యక్రమాలు మాకు లేవు. గతంలో మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని గెలిపించారు. మేము మళ్ళీ బాగా చేసుకోవాలా, రేపు 2029లో గెలవాలనే ఆలోచనతో పెద్దయిన రామకృష్ణ గారు మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆ సలహా సూచనల మేరకు రేపు గెలవడం కోసం ఏంటని ఆలోచిస్తున్నప్పుడు గెలిచిన దానికోసం కాదు, గెలిచిన దానికోసం పని చేసుకుంటూ రేపు గెలవడం కోసం ఏ రకంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం. అందుకని ప్రోటోకాల్ ప్రకారంగా అయితే సర్పంచుల్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని ఎక్కడా ఎవరిని మేము వదలం. ప్రతి ప్రోగ్రాంకి రమ్మంటాం, అధికార ప్రోగ్రాం రమ్మంటాం. మొన్న మా ఊర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా మా సెక్రటరీ జడ్పీటీసీని, సర్పంచ్కి కూడా కబురు చెప్పారు. వాళ్ళు వచ్చారు, కలిసి వెళ్ళిపోయారు. మేమైతే ఏ ప్రోగ్రాం ఎవరిని అవాయిడ్ చేయం. మీరు మాత్రం జాగ్రత్త చూసుకోండి. మరి వైఎస్ఆర్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు మరి కొన్ని ఆరోపణలు, అలాగే కాపుల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఒక్కసారి కాపులకు జరిగిన అన్యాయం గురించి, ఏ పార్టీలో జరిగింది, న్యాయం ఏ పార్టీలో జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే 2014లో ఆనాడు తెలుగుదేశం పార్టీని, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని గెలిపించడం జరిగింది. మరి ఆ రోజున కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలను కూడా గుర్తించాలన్నది ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10% రిజర్వేషన్లో మరి ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పెద్దలను ఒప్పించి 10% ఇచ్చిన రిజర్వేషన్లో 5% రిజర్వేషన్ని కాపులకి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అది అందరికీ తెలుసున్న నిజం. అందులో భాగంగా కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా బాగుపడాలి, కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలు విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా విద్యా దీవెన పథకం కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్కి పెట్టి 1000 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ 5 సంవత్సరాల్లో కూడా నిరుపేదలకు, చాలామంది నిరుపేదలకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది. మరి కాపులకి అంత న్యాయం చేసి రిజర్వేషన్లు కల్పించి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా పెద్దాపురం సభలో జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వం, అది వర్తించదు, ఆ 5% కూడా తీసేస్తామని డైరెక్ట్గా చెప్పినటువంటిది మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు అన్నది కూడా మీరు గుర్తించుకోవాలని కూడా నేను చెప్తున్నాను. జరిగినటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు తొంటరి రాజకీయం అని చెప్పి తెలుగుదేశం పార్టీని విమర్శించడం జరిగింది. తొంటరి రాజకీయం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం చేసింది. గతంలో తుని పట్టణంలో ఎటువంటి విధంగా జరిపారో మున్సిపల్ ఎలక్షన్ తునిపట్నం ప్రజలు అందరూ కూడా గమనించారు. అది తొంటరి రాజకీయం వల్లే మొన్న ఎలక్షన్లో ఒక ఘనమైన మెజార్టీ తునిపట్నం ప్రజలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. మరియు గతంలో ఉద్యోగాలు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలు పొట్ట మీద కొడుతున్నారని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు. కానీ మేము చెప్పేది ఏంటంటే 2014 నుంచి 2004 నుంచి 2019 వరకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఈ వైఎస్ఆర్ నాయకులే వాళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తీయించి వాళ్ళు కొట్టి వాళ్ళని రోడ్డును పడేసినటువంటి సందర్భం గత పాలనలో చూసాం మనందరం కూడా. కానీ అటువంటి దుశ్చర్యలు ఎటువంటివి కూడా జరగకుండా ఈరోజు రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో అయితేనేమి, మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి ఆధ్వర్యంలో అయితేనేమి